హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మెకరోని పాస్తా ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. ముందుగా వెల్లుల్లి, మిరియాల పౌడర్, ఆనియన్స్, పాస్తా సాస్, ఇంకా చిల్లీ ఫ్లేక్స్ అండి. ఉడికించి పెట్టుకున్న మెకరోని పాస్తా. ముందుగా గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని ఉల్లిపాయలు, వెల్లుల్లి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పౌడర్ వేసుకొని కలుపుకోవాలండి. తర్వాత పాస్తా సాస్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికించి పెట్టుకున్న మెకరోని పాస్తా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇది నేను ఉడికించుకునేటప్పుడు కాస్త ఆయిల్ వేసానండి, విడివిడిగా ఉండడానికి. అంతేనండి, మెకరోని పాస్తా రెడీ అయిపోయింది.